బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతా ఊహించినట్లే పెట్రోల్ బాంబ్ పేలింది. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే పెరుగుతూ కూడా అమల్లోకి వస్తాయని కూడా కంపెనీలు ప్రకటించడం జరిగాయి. లీటర్ పెట్రోల్ పై ₹3.14, అలాగే లీటర్ డీజిల్ పై ₹3.11 పెరిగాయి. ఇక చివరకు అంతా భయపడినట్లే జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ మన దేశంలో మాత్రం పెంపుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. ఇక మన దగ్గర ఎన్నికల తర్వాత వాటి ధరలు పెరుగుతాయని ఎన్నికలకు ముందే ఊహాగానాలు వినిపించాయి. ఇక ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూర్తిగా ఇచ్చినటువంటి సంకేతాలతో ధరలు పెరుగుతాయని గత 2 రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో 2022 మే తర్వాత అంటే 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు సుమారుగా 1000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్తిగా తెలియజేశారు. ఇక ధరల పెంపునకు సమయం ఆసన్నమైందని 2 రోజుల క్రితం ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 4 సంవత్సరాల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ₹3.14, డీజిల్ పైన ₹3.11 పెంచుతూ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచే అమల్లోకి వస్తుందంటూ కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే పశ్చిమాసియాలో కారణంగా ప్రపంచ దేశాలంతా కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఉత్పత్తుల పైన తీవ్రమైన నష్టపోతున్నారు. ప్రజలపైన అనేక భారాలు పడుతున్నాయి. అయితే భారతదేశం గత కొద్ది రోజులుగా కూడా ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ కొంత ప్రజలపైన ఈ భారాన్ని వేయకుండా ఇప్పటి వరకు కొంత ప్రయత్నం చేసింది. అయితే ప్రస్తుతం ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉండడము, రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో తప్పని పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు అయితే కేంద్రం చెప్తూ వస్తుంది. సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా పెట్రోల్ డీజిల్ ధర పైన కూడా భిన్న వాదనలు అయితే వినిపిస్తూ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ప్రభుత్వం ధరలు పెంచకుండానే ప్రజల పైన ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తెలపడం జరిగింది. అయితే ఆ సందర్భంగానే పెట్రోల్ డీజిల్ ధరల పైన అంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దాని ప్రభావం ఉండవచ్చు అంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా కొంత లీకులు ఇచ్చే చూస్తూ వచ్చాం. మరి ఇప్పుడు తాజాగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ఈ పెంపు అమలు అవుతుందంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరి దీనిపైన ఇటు వాహనదారుల పైన భారం పడడంతో పాటు డీజిల్ పైన ఈ నిత్యావసర వస్తువుల పైన కూడా స్పష్టమైన ధరల పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఇప్పుడు రవాణా వ్యవస్థ పైన దాని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి వెంటనే ఆ యొక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఇటు దాదాపు 1000 కోట్లు ప్రతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టపోతున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. గతంలో పెట్రోల్ కి సంబంధించిన సేజును కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పుడు తప్పని పరిస్థితుల్లోనే ఈ పెట్రోల్ ధరలను అయితే పెంచుతున్నట్టుగా కేంద్రం ప్రకటించడం జరిగింది. మరి తక్షణమే అమలు వచ్చిన పెరిగిన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. గోపి, అంటే పెట్రోల్ డీజిల్ పెరగడం అనేది కేవలం వాహనదారులకే కాదు, సామాన్య ప్రజలు కూడా ఒక గుదిబండ. సో ఇది ఎలాంటి గుదిబండగా మారబోతుంది? ఏ అంశాల్లో పెరిగే అవకాశం ఉంటుంది? గత ఏదైతే హైదరాబాద్ వేదికగా ప్రధాని చేసిన విజ్ఞప్తులకు సంబంధించి కనుక చూస్తే ప్రతినిత్యం కూడా ఏదైతే ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి, ఎక్కువగా బయటికి అత్యవసరం ఉంటే తప్ప వాహనాల్లో వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే పుల్లింగ్ లో కానీ లేదంటే మెట్రో లాంటి సేవలు ఉపయోగించుకోవడం లేదా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవడం చేయడం వల్ల ఈ యొక్క ఆర్థిక భారాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది కూడా ఆయన పొదుపు సూత్రంలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే
ఇలా ధరలు పెరిగితే కనుక దాన్ని నుంచి బయటపడాలన్న కూడా ఆయన కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. మరి ఐటీ సెక్టార్స్ లాంటి కంపెనీలకు కూడా కొన్ని గైడ్ లైన్స్, కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, ఏదైనా మీటింగ్స్ ఉంటే ఆన్లైన్ లో మీటింగ్స్ చేయండి, బయట రవాణాను చేసే ప్రయత్నాలను పూర్తిగా తగ్గించుకోండి, ఎక్కడికక్కడ చేయడం ద్వారా కొంత ఈ భారాన్ని తగ్గించుకోవచ్చు అంటూ కూడా ఆయన కొన్ని సూచనలు చేయడం. అయితే పెట్రోల్ ధరలు పెంచుతామని కూడా ప్రధాని ఎక్కడ చెప్పకపోయినప్పటికీ రానున్న రోజుల్లో ప్రస్తుతం నెలకొన్న క్రైసిస్ విధానంలో ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా స్వీయ నియంత్రణ ఇస్తూ ఎప్పటికప్పుడు కొంత ఈ నుంచి ఉపశమనం పొందాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మరి పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే అమల్లోకి రావడం జరిగింది. ₹3.14 పెట్రోల్ పైన, ₹3.14 డీజిల్ పైన పెరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.